గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. 2021లో అక్కడి తిరుపతిలో ఎంపీ మరణం కారణంగా వచ్చిన బై ఎలక్షన్స్లో జరిగిన అవకతవకలు మొత్తానికి ఒక ఏపీని ఒక కుదిపేశాయని చెప్పాలి. ఒక ఎంపీ ఎన్నికల్లో అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎంపీ ఎన్నికల్లో అటు కేంద్ర ఎన్నికల నిఘా కూడా పనిచేసింది. అందరూ కూడా స్లీపర్ సెల్స్ లాగా అన్ని రకాలుగా అటు కేంద్ర విభాగం రాష్ట్ర విభాగం అందరూ పనిచేసినప్పటికీ అక్కడ అంటే ప్రధానంగా బీజేపీ అలాగే వైసీపీ టీడీపీ ప్రధానంగా పెద్ద పోటీ అక్కడ ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఉంది. పనబాక లక్ష్మి టీడీపీ నుంచి ఉన్నారు, గురువప్ప ఆయన వైసీపీ నుంచి ఉన్నారు, అలాగే రత్నప్రభ బీజేపీ నుంచి ఉన్నారు. రత్నప్రభ చివరి నిమిషంలో ఆవిడ బీజేపీకి వెళ్ళారు. అయితే ఫైటింగ్ అంతా పనబాక లక్ష్మి మాజీ ఎంపీ ఉన్నప్పటికి కూడా ఇద్దరి మధ్య ఆనాడు పెద్ద ఫైటే జరిగిందని చెప్పాలి. ఆ సమయంలో బీజేపీ చాలా పెద్ద పోటీ ఇచ్చింది, జనసేన కూడా మద్దతు ఇచ్చింది, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కూడా స్వయంగా అక్కడికి వెళ్ళి ప్రచారంలో పాల్గొన్నారు. ఇంత జరిగిన అందులో కరెక్ట్గా ఎన్నికల రోజుకి అంటే కరెక్ట్గా ఎన్నికల సమయానికి జరిగిన ఆ మతలబు చూసి ఒక్కసారిగా సమాజం షాక్ అయింది. అంటే ఎన్నికలు అంటే ఇంతేనా, ఇలా కూడా ఎన్నికలు చేయొచ్చా అని. ఎందుకంటే అసలు అక్కడ ఓటర్లు కాని వాళ్ళు ఆ నియోజకవర్గంలో అంటే ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో లేని వాళ్ళు బయట వాళ్ళు వచ్చి అక్కడ ఓటేసిన పరిస్థితి ఉంది. బస్సుల్లో వచ్చి బస్సులు నిండా వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు అంటే వేరే గ్రామాలు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల పేర్లు చెప్పారు. ఎందుకు వచ్చారు అంటే దర్శనాలకు వచ్చామని చెప్పారు. అసలు కొన్ని చోట్ల అయితే ఎవరు పంపించారు అంటే కొంతమంది అక్కడున్న స్థానిక మంత్రుల పేర్లు కూడా చెప్పారు. ఇంత పెద్ద గందరగోళం మధ్య జరిగిన ఎన్నికలో ఈసీ అప్పటి నుంచి కూడా బీజేపీ దీని మీద కంప్లైంట్ ఇచ్చింది, టీడీపీ కంప్లైంట్ ఇచ్చింది, ఇది అసలు ఎన్నిక చెల్లదు అంటూ కూడా ఈసీ కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరి ఈసీ వేలల్లో దొంగ ఓట్లు నమోదైనాయి అన్న విషయాన్ని ఈసీ ఇప్పుడు గుర్తించింది, ఓపెన్గా దాన్ని చెప్పింది. అక్కడ ఆ సమయంలో 2021లో తిరుపతి ఎంపీ ఎన్నికల సమయంలో గిరీష్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతానికి అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్నారు. ఆయన మీద ఇప్పుడు ప్రస్తుతానికి ఈసీ వేటు వేసింది. అంటే వదలడం లేదు అని చెప్పాలి ఒక రకంగా. తిరుపతి ఎన్నికల్లో జరిగిన అవకతవకలు ఓటర్లను అంటే సమాజంలో ఈరోజు రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు, ఓటు హక్కు, దేశంలో ఎవరైనా సరే ఒక అతి సామాన్యుడు దగ్గర నుంచి కూడా ప్రధాని వరకు అది ఎవరైనా సరే వాడుకునేది అందరికీ ఈక్వల్ రైట్ ఉన్న హక్కు, అది ఓటు హక్కు మాత్రమే. అలాంటి ఓటు హక్కు విషయంలో ఇంత ఓపెన్గా జరిగిన ఈ తతంగానికి మొత్తానికి తెరపడినట్టుగా ఉంది. ఎందుకంటే ఆ తర్వాత కొన్ని ఎన్నికలు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది అనేది అటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, కొన్ని వీడియోలు బయటకు వచ్చినాయి. బట్ ఈసీ మాత్రం దీన్ని లెక్క తేల్చే పనిలో ఉన్నట్టుంది. నిజంగానే ఎందుకు ఇంత దాకా తెగబడినట్టు, ఇది కేవలం పర్సంటేజ్ పెంచడానిక, అసలు దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది తేలాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈసీ జడిపిస్తున్న కొరడా మరి ఎవరికి తగలబోతుంది ఏంటి, దానికి సంబంధించి మాట్లాడదాం.